రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, సజీవుడా, ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు. అయా, ఉదయ కాలం నుంచి కూడా ఈ రాత్రి క్షణం వరకు మమ్మల్ని ఎంతో ఉన్నతంగా కాపాడి రక్షించి భద్రపరిచారు నాయన. ఏ సమస్యలు లేకుండా కాపాడారు, ఏ ఇబ్బందులు రాకుండా మీరు మాకు తోడై ఉన్నారు తండ్రి. అయా, మా ప్రయాణాలన్నిటి విషయంలో కూడా మాకు రక్షణ దయచేసి ఇంతవరకు కూడా మీ కాపుదల మాకు అనుగ్రహించారు తండ్రి. వందనాలు అయా. ప్రతి అవసరతను తీర్చారు, ప్రతి పనిని ఆశీర్వదించారు. జ్ఞానముతో, బలముతో, శక్తితో మా అందరిని నింపారునైనా. స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము. మరొకసారి మీ పాద సన్నిధిన ఈ విధంగా మేమందరము కూడా సజీవులంగా చేరి కుటుంబంతో కలిసి ఆనందిస్తూ మిమ్మల్ని స్తుతించే భాగ్యము అనుగ్రహించినందుకు కూడా లెక్కించలేని స్తుతులు తండ్రి. స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. అవును తండ్రి, నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవని కీర్తనల గ్రంథం 97వ అధ్యాయం 11వ వచనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నారు. అవును తండ్రి ప్రభువా. అయా, ఎవరైతే నీతిమంతులుగా ఉన్నారో వారి కొరకు వెలుగు, అయ్యా ఎవరైతే యథార్థ హృదయాలుగా ఉన్నారో వారి కొరకు ఆనందం విత్తబడి ఉన్నది నాయన. అది మొలిచేంత వరకు బిడ్డలు సహనంతో ఉంటూ అయా మీలో ఆనందించే కృప దయచేయండి. ఈ రోజున వారు దుఃఖిస్తున్నారేమో, ఈ రోజున బహుశా వారు చీకట్లో ఉండొచ్చేమో గాని అయ్యా వారు ఖచ్చితంగా వెలుగులోకి వస్తారని, ఖచ్చితంగా వారి జీవితంలో ఆనందం చిగురిస్తుంది అని, అయా మీరు విత్తినటువంటి ఆ విత్తనము నాటబడి ఫలించబోతుందని బిడ్డలు జ్ఞాపకం చేసుకొని ధైర్యము కలిగి, నిబ్బరం కలిగి జీవించే కృప బిడ్డలకి రాత్రి కాలంలో మీరే దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈ రాత్రి సమయంలో ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డను బట్టి పేరు పేరున అడుగుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ప్రతి బిడ్డను బహుగా దీవించండి, ఆశీర్వదించండి. వారి ఎడల మీ గొప్ప కార్యాలు జరిగించండి తండ్రి. ఎన్నో ఆశలతో, ఎన్నో ఆశయాలతో తండ్రి, ఎన్నో ప్రార్థన అవసరతలతో మీ పాద సన్నిధిని చేరారు. ప్రతి ప్రార్థనకు జవాబు దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా, అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రత్యేకంగా ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాము. అనేక రకాలైన అనారోగ్య సమస్యలతో ఉన్నారు తండ్రి. అయా, బ్రెయిన్ ట్యూమర్ సమస్య నుంచి విడుదల దయచేయండి. అయా, బ్రెయిన్ లో ఉన్నటువంటి ప్రతి లోపంను కూడా తీసివేసి సంపూర్ణ ఆరోగ్యంతో నింపండి. అయా, కంటి సంబంధమైన వ్యాధుల నుంచి విడుదల దయచేయండి. చెవి సంబంధమైన వ్యాధుల నుంచి విడుదల దయచేయండి. అయా, గొంతు సంబంధమైన వ్యాధుల నుంచి విడుదల దయచేయండి ప్రభువా. ఎస్ లార్డ్. అదే విధంగా అయా, హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా తొలగించండి తండ్రి. నరాల బలహీనతల నుంచి విడుదల దయచేయండి ప్రభువా. స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల అనుగ్రహించండి తండ్రి. అయా, బ్లడ్ సంబంధమైన ప్రతి బలహీనతను యేసు నామములో కొట్టివేయండి తండ్రి. అయా, లంగ్స్ సమస్యల నుంచి విడుదల దయచేయండి. అయా, ఎవరైతే కిడ్నీ సమస్యలతో, లివర్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నారో వారందరికి కూడా విడుదల అనుగ్రహించి స్వస్థత దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. మోకాల నొప్పుల నుంచి విడుదల దయచేయండి. ఆర్థరైటిస్ నుంచి, PCODs నుంచి, అయా ప్రతి బలహీనత నుంచి విడుదల అనుగ్రహించమని అయా ప్రభు, ప్రత్యేకంగా ఎవరైతే భయంకరమైన రోగాలతో, వ్యాధులతో బాధపడుతున్నారో వారందరికి కూడా తండ్రి ఆ వ్యాధుల నుంచి మీ కృప చొప్పున విడిపించి రక్షించమని అడుగుతున్నాము. ఎస్ లార్డ్. అనేక మంది బిడ్డలు అప్పుల్లో ఉన్నారు. ప్రతి అప్పును కూడా తొలగించండి అయ్యా. ప్రతి అప్పు నుంచి విడుదల దయచేయండి. ఆర్థికంగా వారిని స్థిరపరచండి, బలపరచండి. ఉద్యోగ వ్యాపారాలను బహుగా ఆశీర్వదించండి నాయన. అదే విధంగా ఎంతో మంది బిడ్డలు అయా ఈ రాత్రి కాలంలో కుటుంబంలో సమస్యలను బట్టి దుఃఖిస్తున్నారు. వారి కుటుంబాన్ని మీరు దర్శించండి. కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య నుంచి, ప్రతి అశాంతికరమైన పరిస్థితి నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి తండ్రి. భార్యాభర్తల మధ్య విభేదాల నుంచి విడుదల దయచేయండి. రక్త సంబంధికుల మధ్య ఉన్న గొడవల నుంచి విడుదల దయచేయండి. యవన బిడ్డలను, వృద్ధులను, చిన్న బిడ్డలను మీ కాపుదల్లోనికి తీసుకోనండి. మారు మనసు లేని ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. వారికి ఉన్న చెడు అలవాట్ల గురించి ప్రార్థన చేస్తున్నాం. ఆ చెడు హ్యాబిట్స్ అన్నిటి నుంచి విడుదల దయచేయండి ప్రభువా. మారు మనసు దయచేయండి. అడిక్షన్స్ నుంచి విడుదల అనుగ్రహించండి తండ్రి. గర్భఫలం లేని ప్రతి బిడ్డను కూడా ఈ రాత్రి కాలంలో మీరే జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు గర్భఫలం దయచేయండి తండ్రి. అయా, ఎవరైతే తండ్రి వివాహాల కోసం ప్రార్థన చేస్తున్నారో మీ చిత్తంలో సాటి అయిన మంచి సంబంధమును, సహాయమును వారికి అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. అదే విధంగా తండ్రి ఉద్యోగాల కోసం ప్రార్థన చేస్తున్నారు. మంచి జాబును బిడ్డలకు దయచేయండి. ఆయా దేశాల బిడ్డలు ఉంటున్నారు.
వారందరికీ కూడా మీ కాపుదల అనుగ్రహించండి. వారి వీసా ఇంటర్వ్యూస్ లో, ఇమిగ్రేషన్స్ విషయంలో సహాయం అనుగ్రహించండి ప్రభువా. అదే విధంగా నాయన నైట్ డ్యూటీలో బిడ్డలు ఉన్నారు, నైట్ ప్రయాణిస్తున్న వారు ఉన్నారు, వారందరికీ కూడా రక్షణ సహాయమును అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అదే విధంగా ప్రభువా, ఎవరైతే లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు, ప్రమోషన్స్ కొరకు అప్లై చేసుకుని ఉన్నారో వాటన్నిటిని కూడా మీ చిత్తంలో వారికి దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ప్రతి బిడ్డకు కోర్టు కేసు నుంచి విడుదల దయచేయండి నాయన. అయ్యా, ఈ రాత్రి కాలంలో మా భారతదేశాన్ని బట్టి అడుగుతున్నాం, దేశ సైనికులను ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. బోర్డర్స్ లో వారు ఉంటుండగా ఏ హాని వారికి జరగకుండా కాపాడమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ రాత్రి కాలంలో నాయన నిద్రపోతున్నారు, సేద తీరబోతున్నారు నాయన. ప్రతి బిడ్డకు మీ మీ కాపుదల దయచేయండి. అపవాది క్రియలను లయపరచండి, దురాత్మ క్రియలను లయపరచండి, అంధకార క్రియలను లయపరచండి. దొంగల నుంచి ప్రతి బిడ్డకు రక్షణ దయచేయండి నాయన. ప్రభువా, ఎవరికి నిద్రలేమి పీడకలల సమస్యలు లేకుండా, ఎటువంటి సమస్యలు ఎదుర్కొనకుండా కృప దయచేయమని, సుఖవంతమైన నిద్ర దయచేయమని, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని కూడా మీ పాద సన్నిధిన ఈ రాత్రి కాలంలో మేము పెడుతున్నాం నాయన. మరలా ఉదయాన్ని మేమందరం సజీవులంగా చేరి మీ ముఖ దర్శనం చేసుకొని మీ నామాన్ని స్తుతించే, మిమ్మల్ని గణపరిచే, మీకు ప్రార్థించే అవకాశము దయచేయమని ఉన్నతమైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.